హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటున్నాం. సో అందులో భాగంగా 28th నవంబర్ అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ అండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్, ఈ రెండు పేపర్లని ఇదే వీడియోలో మాట్లాడేస్తాను. ఓవరాల్గా టోటల్గా ఒక 40 క్వశ్చన్స్ దాకా ఉంటాయి, వాటిని గమనించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. దానికి ముందుగా 28వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో ఒక 2 క్వశ్చన్స్ నేను హడావుల్లో తప్పుగా సాల్వ్ చేశాను. వాటిని ఒకసారి ఎలా రైట్గా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. ఒక యాసిడ్కి వాటర్ కలిపినప్పుడు ఏం జరిగిద్ది అని క్వశ్చన్ అడిగాడు. ఇదిగోండి, యాసిడ్ HCl, వాటర్ H2O, అప్పుడు ఏం ఫామ్ అయింది? H3O ప్లస్ ఫామ్ అయింది, ప్లస్ Cl మైనస్ ఫామ్ అయింది. అంటే హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమైంది అంటే తగ్గిద్ది అనమాట. నేను ఇంక్రీజ్ అని చెప్పాను, కాదు. 4th ఆప్షన్ రైట్ అనమాట. ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్. ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంతే కదా. ఎప్పుడైతే యాసిడ్కి మనం వాటర్ కలుపుతామో దాని గాఢత తగ్గిద్ది, ఇలా కాన్సన్ట్రేషన్ తగ్గటాన్ని ఏమంటారు తెలుసా? డైల్యూషన్ అంటారు. వాటర్ కలపలేదనుకోండి గాఢత ఎక్కువ, వాటర్ కలిపామనుకోండి కాన్సన్ట్రేషన్ తగ్గిద్ది. కాబట్టి H3O ప్లస్ అయాన్స్ అనేవి పెరిగినాయి కాబట్టి వాటర్ యాడ్ చేయటం వలన గాఢత అనేది తగ్గిద్ది. సో ఇట్ విల్ డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ కాదు, 4th ఆప్షన్. దీన్ని కన్సిడర్ చేయండి. రెండోది, అసలు ఇది మనం చాలాసార్లు చేసాం, హడావుల్లో నేను తప్పు చేశాను. వర్టికల్లీ అప్వర్డ్స్ అన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇనిషియల్ వెలాసిటీ ఎంతో కొంత మనకి ఉండిద్ది అనమాట. అసలు నాకు ఆలోచనే రాలేదు, హడావుల్లో అలా చేశాను. మాస్ ఈక్వల్ టు 0.5 kgs, హైట్ ఈక్వల్ టు 20 meters, G ఈక్వల్ టు 10 meter/s². వర్టికల్లీ అప్వర్డ్ అన్నాడు అంటే భూమిపై నుంచి ఒక వస్తువుని కొంత ఎత్తుకు పైకి విసిరేశాడు. అంటే G వాల్యూ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు V² మైనస్ U² ఈక్వల్ టు 2GH. V అంతా 0 మైనస్ U², 2 అంటే 2, G అంటే -10, H అంటే 20. ఈ మైనస్ క్యాన్సిల్ అయింది. U² ఈక్వల్ టు 400, U ఈక్వల్ టు 20 meter/s. ఓకేనా. సో ఇనీషియల్ వెలాసిటీ టైంలో ఫైనల్ వెలాసిటీ అడిగాడని తప్పుగా చెప్పాను, కాదు. ఇనీషియల్ వెలాసిటీ అడిగింది రైటే, నేనే హడావుల్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. 20 meter/s అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. సో 25వ క్వశ్చన్, ఈ 16వ క్వశ్చన్ మీరు ఈ 2 క్వశ్చన్స్ కూడా ఒకసారి గమనించండి. హడావుల్లో తప్పు చేశాను, మోస్ట్లీ తప్పు చేయకుండా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా 28వ తారీఖు అడిగిన సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్లని ఒకే వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా. ఒక లెంత్ సెషన్గా మనం దీన్ని తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్, మనకి లైట్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. వెన్ లైట్ ఈజ్ డిస్పర్స్డ్ బై ఏ గ్లాస్ ప్రిజమ్ ఇంటూ 7 కలర్స్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్స్ విచ్ కలర్ విల్ బి డీవియేటెడ్ అట్ లీస్ట్ అని అడిగాడు. ఒక ప్రిజమ్ని మనం తీసుకొని, ప్రిజమ్ గుండా మనం ఎప్పుడైతే వైట్ లైట్ని పంపిస్తామో ఆ వైట్ లైట్ మనకి 7 కలర్స్గా డివైడ్ అయ్యింది అనమాట. VIBGYOR, విబ్జిఆర్ అంటారు, ఓకేనా. 1 2 3 4 5 6 7 ఒక వైట్ లైన్ని ప్రిజమ్ గుండా పంపించినప్పుడు 7 కలర్స్గా అది డిస్పర్స్ అయింది అనమాట. అందుకే ఈ ప్రాపర్టీని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. అయితే ఇలా వచ్చిన అన్ని కలర్స్లో దేనికి లీస్ట్ డీవియేటెడ్ ఉండిద్ది అని అడిగాడు. అది క్వశ్చన్ అనమాట. చూడండి, ఇలా మనం చూసుకుంటూ వెళ్ళామనుకోండి, రెడ్కి వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ. అదే వైలెట్ చూసుకున్నాం అనుకోండి, వేవ్ లెంత్ బాగా తక్కువ. సో వైలెట్ నుంచి రెడ్ వైపు వెళ్తున్నప్పుడు వేవ్ లెంత్ ఏమో వైలెట్కి తక్కువ, అలా పెరుగుతూ రెడ్ దాకా వచ్చింది. సో రెడ్ హ్యాస్ మోర్ వేవ్ లెంత్ అనమాట. ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్దో మనకి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉండిద్ది. ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్దో
మనకి ఎనర్జీ కూడా తక్కువ ఉండిద్ది. ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్దో మనకి డీవియేషన్ కూడా తక్కువ ఉండిద్ది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? డీవియేషన్. అంతే కదా, క్వశ్చన్లో ఏమడిగాడు? డీవియేటెడ్ లీస్ట్ అన్నాడు. సో వేవ్ లెంత్ ఎక్కువ ఉన్న రెడ్ తక్కువ డీవియేట్ అయింది. ఆప్షన్స్లో రెడ్ ఉందా? లేదు. దానిపైన ఆరెంజ్ ఉండాలి. ఆరెంజ్ ఉందా? లేదు. రెడ్ ఆరెంజ్ లేదు కాబట్టి ఇంక పైన ఏంటి? ఎల్లో. సో ఆన్సర్ ఈజ్ ఎల్లో అనమాట. లెక్క ప్రకారంగా రెడ్ పెట్టాలి, లేదు. దానిపైన ఆరెంజ్ పెట్టాలి, లేదు. మనం ఎల్లో వాడుకోవాలి. ఓకేనా? అందుకే రైల్వేస్లో ఎక్కువగా మనకి స్టాప్ సిగ్నల్ కోసం మనం దేన్ని వాడతాం? రెడ్ లైన్ వాడతాం. చాలా ఇంపార్టెంట్. రెడ్ కలర్ ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వదు. అది ఎప్పుడు గుబురుగా ఉండిద్ది. మంచు కాలం కానీ, చలికాలం కానీ, ఏ కాలమైనా, వర్షాకాలం కానీ, ఏ కాలమైనా ఆ లైట్ డీవియేట్ అవ్వకుండా గుబురుగా ఉండిద్ది. కానీ వైలెట్, ఇండిగో, బ్లూ తీసుకున్నాం అనుకోండి, అవి డీవియేట్ అయిపోతాయి, వాతావరణంలో కలిసిపోతాయి. వాటికి స్కాటరింగ్ ఎక్కువ, కానీ రెడ్కి స్కాటరింగ్ తక్కువ అనమాట. సో అందుకే స్టాప్ సిగ్నల్గా మనం ఏం చేస్తాం? రెడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం రైల్వేస్లో. ఈ లైట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి కలర్ బ్లైండ్నెస్, మనకి విజన్ సంబంధించిన టెస్టులు ఉంటాయి ఏఎల్పిలో, అవి కంటికి సంబంధించి చాలా బాగా చూస్తారు. అక్కడ మనకి కలర్ బ్లైండ్నెస్ ఉండకుండా ఉండాలి, అప్పుడే మనల్ని తీసుకుంటారు. ఓకేనా? సో ఇదన్నమాట క్వశ్చన్. ఇదంతా కూడా డిస్పర్షన్ ఆఫ్ లైట్కి సంబంధించిన టాపిక్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్? ఆర్గానిజమ్స్ అనేవి తయారవటానికి, ఉద్భవించడానికి ముఖ్యమైనవి ఏంటి అంటే సెల్స్ అనమాట. కణాలే కదా. సెల్స్ నుంచి మనకి టిష్యూ ఫామ్ అయింది, టిష్యూస్ నుంచి ఆర్గాన్ ఫామ్ అయింది, ఆర్గాన్ నుంచి బాడీ ఫామ్ అయింది. కణాలు కణజాలంగా మారినాయి, కణజాలాలు అవయవంగా మారింది, అన్ని అవయవాలు కలిపితే బాడీగా మారింది సెల్. సెల్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? సెల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డెడ్ సెల్, ఇంకోటేమో లివింగ్ సెల్. డెడ్ సెల్, లివింగ్ సెల్. డెడ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. రాబర్ట్ హుక్ 1665లో రాబర్ట్ హుక్ కనుక్కున్నాడు. ఎక్కడ? స్లైస్ ఆఫ్ బార్క్. స్లైస్ ఆఫ్ బార్క్. స్లైస్ ఆఫ్ బార్క్ అంటే చెట్టు బెరడు. చెట్టు బెరడుకు ఉన్న పల్చటి సన్నటి పొరలో నిర్జీవ కణాలను కనుక్కున్నాడు. మరి లివింగ్ సెల్ని యాంటోనీ లీవెన్ హుక్ అనే వ్యక్తి కనుక్కున్నాడు 1674లో. ఎక్కడ? ఆల్గే ఇన్ పాండ్ వాటర్. కొలనులో ఉన్న నాచులో ఆయన జీవకణాన్ని కనుక్కున్నాడు, యాంటోనీ లీవెన్ హుక్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సెల్ బయాలజీ అంటారు. సెల్ బయాలజీలో సెల్ లోపల చాలా ఆర్గానెల్స్ని మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ అండర్ గ్రావిటీ. ఒక వస్తువు గ్రావిటీ ఆధారంగా కిందకి పడుతున్నప్పుడు అది ఆ ఆబ్జెక్ట్ దేన్ని ఎక్స్పీరియన్స్ చేసిద్ది, దేన్ని అనుభూతి పొందిద్ది అని అడిగాడు. ఇంకా దేన్ని? యాక్సలరేషన్ని. అందుకే యాక్సలరేషన్ ఈ జీవాల్ని ఏమని పిలవాలి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ వలన దానికి త్వరణం వచ్చింది, అందుకే గురుత్వ త్వరణం అంటారు. సో జీ వాల్యూ ఈక్వల్ టు GM/r². ఇది ఫార్ములా. జీ అంటే మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.67 × 10⁻⁻11. మరి ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ 6 × 10⁴ అనమాట. కేజీస్లో ఉండిద్ది మాస్. నెక్స్ట్ రేడియస్ 6.4 × 10⁶ మీటర్స్ హోల్ స్క్వేర్. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే G = 9.8 m/s² వస్తుంది. ఇది మన భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి యొక్క విలువ. ఒకవేళ మనం మూన్ తీసుకున్నాం అనుకోండి, G వాల్యూ ఆన్ మూన్ ఎంత? 9.8/6 అనమాట. అన్ని గ్రహాల్లో దేనికి G వాల్యూ తక్కువ అంటాడు? దేనికి తక్కువ? 3.61 G వాల్యూ ఉంది దేనికి? మెర్క్యూరీకి. ఇది వరకు ప్లూటోకి ఉండేది, కానీ ప్లూటోకి గ్రహ హోదా లేదు కదా, 2006లో తీసేశారు కదా. ఇప్పుడు అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం ఏంటి? మెర్క్యూరీ అనమాట. 3.61 గుర్తుపెట్టుకోండి. ఇది గ్రావిటీకి సంబంధించిన విషయం అనమాట. నెక్స్ట్, వెన్ ఐరన్ నైల్ ఈజ్ డిప్డ్ ఇంటూ ఏ కాపర్ సల్ఫేట్. ఐరన్ కాపర్ సల్ఫేట్ CuSO4 రియాక్షన్ జరిపింది అనుకోండి, విచ్ సబ్స్టాన్స్ గెట్స్ డిస్ప్లేస్డ్ అన్నాడు. ఇది కూడా ఐరన్ సల్ఫేట్ని తీసుకెళ్ళిపోయింది, అప్పుడు FeSO4 ప్లస్ ఇంకా మిగిలిపోయింది ఏంటి?
కాపర్. ఓకేనా? సో ఐరన్ ఐల్ ఏం చేసేసింది, కాపర్ సల్ఫేట్ దగ్గర నుంచి సల్ఫేట్ని తీసేసుకుంది, కాపర్ ఏమైపోయింది, డిస్ప్లేస్ అయిపోయింది. అదనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఐరన్ ఏమో మీడియం రియాక్టివ్ సిరీస్లో ఉండిద్ది, కాపర్ ఏమో లెస్ రియాక్టివ్ సిరీస్లో ఉండిద్ది. మీడియం రియాక్టివ్ సిరీస్లో ఉన్న మెటల్ లెస్ రియాక్టివ్ సిరీస్లో ఉన్న మెటల్ని డిస్ప్లేస్ చేసేసిందిగా. అదనమాట. విచ్ సబ్స్టాన్స్ గెట్స్ డిస్ప్లేస్డ్ అన్నాడు. సో కాపర్ పెట్టుకోవచ్చు. ఏది డిస్ప్లేస్ చేసింది అంటే ఐరన్ పెట్టచ్చు. ఓకేనా? కమింగ్ టు వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ యూనిఫామ్ మోషన్. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్. ఇదిగోండి, ఇది వెలాసిటీ, ఇది టైము. వెలాసిటీ టైం రెండింటికి మనం గ్రాఫ్ గీసుకున్నప్పుడు ఇలా ఉండిద్ది అనమాట గ్రాఫ్. యూనిఫామ్ మోషన్కి ఉండే గ్రాఫ్ ఇది అనమాట. గ్రాఫ్ ఎలా ఉంది, కాన్స్టాంట్ స్ట్రైట్ లైన్ ఉంది. కాన్స్టాంట్ స్ట్రైట్ లైన్ అనేది మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఇలా ఉండిద్దో అప్పటిది యూనిఫామ్ మోషన్కి గుర్తు అనమాట. సో స్ట్రైట్ లైన్ ఉండాలి. సో పాత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే స్ట్రైట్ లైన్గా ఉండిద్దో దట్ ఇండికేట్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అని గుర్తు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. లైట్ నుంచి అడిగిన క్వశ్చన్. An object is placed between focus and pole of a concave mirror. The image formed will be ఫోకస్ కి పోల్ కి మధ్య ఇమేజ్ పెడితే కాన్కేవ్ మిర్రర్ లో ఆ ఇమేజ్ ఎలా ఫామ్ అయింది అని అడిగాడు. ఇదిగోండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇమేజ్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టచ్చు, ఇది కండిషన్ నెంబర్ 1. నెక్స్ట్ బియాండ్ సి పెట్టచ్చు, ఇది కండిషన్ నెంబర్ 2. సి దగ్గర పెట్టచ్చు, ఇది కండిషన్ నెంబర్ 3. సికి ఎఫ్కి మధ్యలో పెట్టచ్చు, కండిషన్ నెంబర్ 4. ఎఫ్ దగ్గర పెట్టచ్చు, కండిషన్ నెంబర్ 5. ఇలా కాన్కేవ్ మిర్రర్ ముందు 5 కండిషన్స్లో పెట్టచ్చు. ఈ 5 కండిషన్స్లో ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడు ఇమేజ్ మనకి రియల్ ఇన్వర్ట్గా ఉండిద్ది కాన్కేవ్ మిర్రర్లో. అయితే కాన్కేవ్ మిర్రర్లో ఇంకో కండిషన్ ఉంది, ద లాస్ట్ కండిషన్. అది ఎఫ్కి పీకి మధ్యలో పెడతారనమాట. ఎప్పుడైతే ఎఫ్కి పీకి మధ్యలో మనం ఇమేజ్ పెడతామో అప్పుడు మనకి వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్గా ఇమేజ్ ఫామ్ అయింది, ఇటు పక్కన ఫామ్ అయింది అనమాట, బిహైండ్ ద మిర్రర్. అందుకే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ అని చెబుతాం. సో కాన్కేవ్ మిర్రర్లో 5 కండిషన్స్ ఏమో రియల్ అండ్ ఇన్వర్ట్, ఒక కండిషన్ మాత్రమే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్. అది ఎక్కడ, ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టినప్పుడు. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్. మనకి వచ్చింది అదే కదా, అర్థమైంది కదా. 5 కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. The power of a body can be measured in kilowatt as well as watts. 1 kilowatt అంటే ఎంత, 1000 watts. అర్థమైందా? 1 kilowatt ఈక్వల్ టు 10³ వాట్ అని కూడా రాయొచ్చు. 1 మెగావాట్ అంటే ఎంత, 10⁶. 1 గిగావాట్ అంటే ఎంత, 10⁹. ఈ యూనిట్స్ కన్వర్షన్స్ మనకి తెలియాలి. అదే మిల్లీ అన్నాడు అనుకోండి, 1 మిల్లీ అంటే 10⁻³ 1 మైక్రో అంటే 10⁻6. 1 పీకో అంటే నానో అంటే 10⁻9. 1 పీకో అంటే 10⁻12. ఇవి మైనస్లో వచ్చినప్పుడు ఆ కన్వర్షన్స్, ప్లస్లో ఉన్నప్పుడు ఈ కన్వర్షన్స్ మీద ఒక ఐడియా అనేది ఉండాలి. నెక్స్ట్, ఇన్ కొలాయిడ్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోమ్. ఫోమ్ అంటే నురగ అనమాట, నురగ లాంటిది అనమాట. చూడండి, మనకి సొల్యూట్ తెలుసు, సాల్వెంట్ తెలుసు. సొల్యూట్ చిన్నగా ఉండిద్ది, సొల్యూట్ని తీసుకెళ్ళి సాల్వెంట్లో కలుపుతాం, సాల్వెంట్ పెద్దగా ఉండిద్ది. ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్ని ఏమంటారు, సొల్యూషన్ అంటారు. అలాగే
అలాగే డిస్పర్షన్ ఫేజ్ ఉండిద్ది, డిస్పర్షన్ ఫేజ్. ఇంకోటేమో డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ ఫేజ్ ఏమో చిన్నగా ఉంటుంది, డిస్పర్షన్ మీడియం ఏమో పెద్దగా ఉంటుంది. వాటిని కొల్లాయిడ్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? కొల్లాయిడ్స్ అని పిలవాలి. ఇప్పుడు ఫోమ్ అన్నాడు. ఫోమ్ అంటే గ్యాస్ని తీసుకెళ్ళి లిక్విడ్తో కలవటం అన్నమాట. వెన్ గ్యాస్ ఈజ్ మిక్స్డ్ విత్ లిక్విడ్, కొద్దిపాటి గ్యాస్ని తీసుకెళ్ళి ఎక్కువపాటి వాటర్లో కలిపామనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఫోమ్ అంటాం. ఆ ఫోమ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడిగాడు. ఇదిగోండి ప్యూమైస్. ప్యూమైస్ అంటే సాలిడ్ ఫోమ్ అన్నమాట, సాలిడ్ ఫోమ్. మనకి డీమార్ట్ లాంటి వాటిలో ఈ రాయి దొరుకుతూ ఉండిద్ది. ప్యూమైస్ స్టోన్ అంటారు దీన్ని. ఏమంటారు? ప్యూమైస్ స్టోన్. కాళ్ళు రుద్దుకోవడానికి మనం వాడుతూ ఉంటాం. అగ్నిపర్వతాల దగ్గర మీకు ఎప్పుడైనా రాళ్ళు చూసారనుకోండి, ఆ రాయి మొత్తం మనకి ఇలా కనపడుతూ పైన గుంటలు గుంటలుగా ఉండిద్ది అనమాట. ఓకేనా? కాబట్టి గ్యాస్ అనేది సాలిడ్ పార్టికల్స్ లో స్టక్ అయింది, కాబట్టి దాన్ని సాలిడ్ ఫోమ్ అంటారు. సో ప్యూమైస్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. కానీ మిస్ట్ ఫాగ్ అనేది కాదు. మిస్ట్ ఫాగ్ అనేది అర్థం ఏంటి? కొద్దిపాటి లిక్విడ్ గ్యాస్లో కలవడం అనమాట. డిస్పర్షన్ ఫేజ్ ఏమో లిక్విడ్, డిస్పర్షన్ మీడియం ఏమో గ్యాస్. లిక్విడ్ గ్యాస్తో కలిస్తే అప్పుడు ఫామ్ అయ్యే వాటిని మిస్ట్ అని, ఫాగ్ అని, క్లౌడ్ అని ఇలా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? మిస్ట్ ఫాగ్ అన్న ఒకటే, పొగమంచు అని అర్థం. క్లౌడ్ వస్తాయి. జెల్లీ అంటే అర్థం ఏంటి? లిక్విడ్ని తీసుకెళ్ళి వాటర్లో సాలిడ్లో కలపాలి. ఓకేనా? వెన్ స్మాల్ లిక్విడ్ ఈజ్ కంబైన్డ్ ఇన్ లార్జ్ సాలిడ్, దాన్ని జెల్లీ అంటారు. వెన్ స్మాల్ లిక్విడ్ ఈజ్ కంబైన్డ్ ఇన్ గ్యాస్, దాన్ని ఎయిరోజోల్ అంటారు. మిస్ట్, ఫాగ్, క్లౌడ్ అని ఉంటాయి. మనకు అడిగింది ఫోమ్ కదా, అంటే కొద్దిపాటి గ్యాస్ని సాలిడ్లో కలపాలి, దాన్ని ఫోమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఈజ్ ప్యూమైస్ స్టోన్, ఇట్ ఈస్ ఎ సాలిడ్ ఫోమ్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఇన్ ప్లాంట్ బాడీ? ఉదాహరణకి మనం ఇలా ప్లాంట్ని చూసాం అనుకోండి, ఇలా ప్లాంట్ని మనం చూసాం అనుకోండి, ఈ రెడ్ కలర్లో ఉండేదేమో ఎపికల్ మెరిస్టెమ్, ఇలా ఉండేదేమో ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. ఈ రెడ్ కలర్లో చూసాను చూసారా, వీటిని లేటరల్ మెరిస్టెమ్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే ఒక ప్లాంట్ని చూసామో ఇక్కడేమో ఎపికల్ మెరిస్టెమ్ ఉండిద్ది అనమాట. ప్లాంట్ యొక్క చివరి భాగాల్లో టిప్స్లో ఉండిద్ది. దీన్నేమో ఇంటర్ క్యాలరీ అంటారు, దీన్నేమో లేటరల్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు? ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ ప్లాంట్ బాడీలో పొజిషన్ ఎక్కడ అన్నాడు. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్, ఎట్ ద గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ ది స్టెమ్స్ అండ్ రూట్స్. కాండాలు కానీ వేర్లు కానీ వాటి యొక్క పైన టిప్ భాగంలో, పై భాగంలో ఉండిద్ది అనమాట ఎపికల్. అందుకే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ స్టెమ్స్ అండ్ రూట్స్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూడండి. విచ్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఏ బీకర్ కంటైనింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నవే, కానీ వాడు ఇండైరెక్ట్గా మనల్ని అడిగాడు. ఉదాహరణకి ఒక మెటల్ ఆక్సైడ్ని నేను తీసుకొని ఎప్పుడైతే యాసిడ్తో చర్య జరుపుతానో నాకేం ఫామ్ అవుతాయి? సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఓకేనా? మెటల్ ఆక్సైడ్ అంటే ఏమనుకున్నారు? దానికి బేసిక్ నేచర్ ఉండిద్ది అనమాట. మనకి యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ అండ్ వాటర్ న్యూట్రలైజేషన్ అని తెలుసు, కానీ క్వశ్చన్లో మాత్రం తెలివిగా ఇచ్చాడు మెటల్ ఆక్సైడ్ అని చెప్పి. మెటల్ ఆక్సైడ్ అంటే బేసిక్ నేచర్ ఉండిద్ది. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ అంటే కాపర్ ఆక్సైడ్ సియుఓ ప్లస్ యాసిడ్ హెచ్సిఎల్ కలిపాను, ఏం ఫామ్ అవ్వాలి? వాటర్ ఫామ్ అవ్వాలి. అంటే H2O. ఇటు పక్కన హెచ్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే ఇక్కడ కూడా హెచ్లు ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం ఫామ్ అయిపోయింది? CuCl2. అదే కదా, క్లోరిన్ ఇటు పక్కన 2 ఉన్నాయి అండి, ఇటు పక్కన కూడా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో కాపర్ టు క్లోరైడ్. సింపుల్. వాటర్ ఫామ్ అవ్వాలి కాబట్టి H2O రాశాను. హెచ్ ఒకటి పక్కన 2 ఉంది, ఇటు పక్కన కూడా 2 ఉండాలి, 2 పెట్టాను. అంటే క్లోరిన్లు 2 అని ఫిక్స్ అయిపోయింది. సో క్లోరిన్ 4 కాదు, సో 3 కాదు, 1 కాదు, 4 కాదు, 2 అనేది ఆన్సర్. కాపర్ క్లోరైడ్. సారీ, దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అంటారు, క్యూప్రిక్ క్లోరైడ్ అంటారు.
చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రకమైన సాల్ట్ అనమాట. ఓకేనా. అదే సియుసిఎల్ ఉందనుకోండి, దీన్ని క్యూప్రస్ క్లోరైడ్ అంటారు. సియుసిఎల్ నేమో క్యూప్రస్ క్లోరైడ్, సియుసిఎల్టీ నేమో క్యూప్రిక్ క్లోరైడ్ అంటారు. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూడమంటారా? ఇదిగోండి Na2O, ఒక మెటల్ ఆక్సైడ్. దీన్నే పోల్చి చెబుతున్నాను చూడండి. ప్లస్, ఓకే పైన డ్రా చేస్తాను మీకు అర్థమైద్ది. ఒక మెటల్ ఆక్సైడ్ Na2O ప్లస్ ఒక యాసిడ్ కలిపాను. అప్పుడు నాకు ఏం ఫామ్ అవ్వాలి? వాటర్ ఫామ్ అవ్వాలి. H2O, హైడ్రోజన్ 2 ఉన్నాయి. ఇంకేం ఫామ్ అయింది? NaCl. NaL కూడా ఎన్ని ఉన్నాయి? 2 ఉండాలి. క్లోరిన్ కూడా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఇదిగోండి మెటల్ ఆక్సైడ్, యాసిడ్. చక్కగా డెఫినేషన్ చెప్పినట్టే కలిపాను. సాల్ట్, వాటర్ ఫామ్ అయినా లేదా? కాబట్టి మనకి ఇది గుర్తుండాలన్నమాట. ఇది మనకి ఎప్పుడు గుర్తుండాలి. మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్తో చర్య జరిపితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ చేసిద్దని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The work done in a moving charge of plus q across 2 points having a potential difference k. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, W ఈక్వల్ టు V ఇంటూ క్యూ. V అంటే వోల్టేజ్, Q అంటే ఛార్జ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమని రిప్రజెంట్ చేశాడు? K అన్నాడు. సో W ఈక్వల్ టు K ఇంటూ క్యూ. సో KQ లేదా QK ఏదైనా ఒకటే. ఓకేనా. సింపుల్ ఫార్ములా. నెక్స్ట్, metabolic activities that generate nitrogenous waste material in human being are removed by. మన బాడీలో నైట్రోజనస్ వేస్ట్ అనేది తయారైద్ది. అది మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దేని ద్వారా వెళ్ళిపోయిద్ది? ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయిద్ది. అంతే కదా. కిడ్నీసే కదా మన బాడీలో వేస్ట్ని రిమూవ్ చేసేది. కాబట్టి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఆన్సర్. సర్క్యులర్ సిస్టమ్ అంటే ఏమో మనం బ్లడ్ గురించి మాట్లాడుకుంటాం. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏమో మనం లంగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. అయితే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చూడండి. మన బాడీలో నైట్రోజనస్ వేస్ట్ అనేది 3 రూపాలుగా బయటికి వెళ్ళిద్ది. ఉదాహరణకి అమోనియా రూపంలో బయటికి వెళ్ళిద్ది. రెండోది యూరియా రూపంలో బయటికి వెళ్ళిద్ది. మూడోది యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి వెళ్ళిద్ది. ఇలా 3 రకాలుగా, 3 నైట్రోజనస్ వేస్టే కానీ 3 రకాలుగా బయటికి వెళ్ళిద్ది. అమోనియా అంటే NH3 ఫార్ములా, యూరియా అంటే NH2CO NH2 ఫార్ములా కూడా అడగచ్చు. యూరిక్ యాసిడ్ అంటే C5H4N4O3. ఓకేనా. అమోనియా రూపంలో నైట్రోజనస్ వేస్ట్ని బయటికి పంపించే ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఆక్వాటిక్ యానిమల్స్ అనమాట. నీటిలో ఉండే జీవులు. ఉదాహరణకి ఫిష్ అనమాట. ఇవి అలా పంపిస్తాయి. మరి యూరియాగా పంపించేది ఏంటి? మమల్స్. నెక్స్ట్ యాంఫీబియన్స్ అనమాట. యాంఫీబియన్స్ ఉభయచర జీవులు, క్షీరదాలు యూరియా రూపంలో బయటికి పంపిస్తాయి. మరి బ్యాక్టీరియా, ఇన్సెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్టీరియా రాదు, బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి పంపిస్తూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. సో ఆక్వాటిక్ యానిమల్స్ ఏమో అమోనియా రూపంలో, మమల్స్ యాంఫీబియన్స్ ఏమో యూరియా రూపంలో, యూరిక్ యాసిడ్ ఏమో ఇన్సెక్ట్స్, బర్డ్స్ పంపిస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. నైట్రోజనస్ వేస్ట్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్, విచ్ ది కరెక్ట్ స్టేట్మెంట్? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. టెస్టోస్టెరాన్ బ్రింగ్స్ అవుట్ చేంజ్ ఇన్ అపియరెన్స్ సీన్ ఇన్ బాయ్స్. టెస్టోస్టెరాన్ బాయ్స్కి సంబంధించిన హార్మోన్. ఒక మేల్ సెక్స్ హార్మోన్ అంటారు. దీన్ని ఏమంటారు? మేల్ సెక్స్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే ఫెర్టిలైజేషన్కి పనికిరారు. ప్రొజెస్టిరాన్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ అపియరెన్స్ సీన్ ఇన్ బాయ్స్. ఇక్కడ తప్పు. ప్రొజెస్టిరాన్ అనే హార్మోను, ఈస్ట్రోజన్ అనే హార్మోను, ఇవి రెండు కూడా ఫీమేల్స్కి సంబంధించినవి. ఓకేనా. సో ఆప్షన్స్లో మేల్ అన్నాడు కాబట్టి తప్పు. సో 4th ఆప్షన్ రైట్. స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. 4వ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అవును, ప్రొజెస్టరాన్ ఎందుకు అంటే
ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీని, అదేవిధంగా మెన్స్ట్రువల్ సైకిల్, పీరియడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. మరి ఈస్ట్రోజన్ ఎందుకు? సెక్షువల్ ఫీలింగ్స్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొన్ని. అంటే బ్రెస్ట్ సైజ్ పెరగటం, ఆర్మ్ పిట్లో హెయిర్ అనేది గ్రోత్ అవ్వటం, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ అనేది గ్రోత్ పెరగటం, అంటే రహస్య ప్రాంతాల్లో జుట్టు పెరగటం, అలా వంటివి కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్, సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి హార్మోన్స్కి సంబంధించి నేర్చుకోవాల్సింది. ప్రొజెస్టెరాన్ అంటే ప్రెగ్నెన్సీ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ కంట్రోల్ చేసిద్ది. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. మూవింగ్ అంటే ఎనర్జీ ఉండిద్ది, కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. సింపుల్. అవి ఎప్పుడు మూవ్ అవుతున్నాయి అంటే కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. టెంపరేచర్ని పెంచాను అనుకోండి, ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ కూడా పెరిగిద్ది. ఐడెంటిఫై ద సింప్లెస్ట్ కాంపౌండ్ ఫార్మ్డ్ బై కార్బన్ దట్ ఈస్ యూజ్డ్ వైడ్లీ యాజ్ ఫ్యూయల్. కార్బన్ ద్వారా తయారు చేయబడిన సింప్లెస్ట్ ఫామ్ ఏంటి? దాన్ని ఎక్కువగా ఫ్యూయల్కి వాడుతూ ఉంటారంట. ఇంకేముంది? మీథేన్. మీథేన్కి చాలా నేమ్స్ ఉన్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బయోగ్యాస్ అని పిలవచ్చు, గోబర్ గ్యాస్ అని పిలవచ్చు, ఫైర్ డంప్ అని పిలవచ్చు, మార్ష్ గ్యాస్ అని పిలవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మిథైల్ హైడ్రైడ్ అని కూడా పిలవచ్చు. ఇదొక శాచురేటెడ్ హైడ్రోకార్బన్. శాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఆల్కేన్ని పోలి ఉండిద్ది అనమాట. సింగిల్ బాండ్. దీని ఫార్ములా ఏంటంటే CH4. దీని స్ట్రక్చరల్ ఫార్ములా అంటే CnH2n+2. ఇది గుర్తుపెట్టుకోండి. మీథేన్కి సంబంధించి ఈ ఐడియా మనకు గుర్తుండాలి. ఓకేనా? అది ఇవి కూడా ఆల్కేన్సే, ఈథేన్, ప్రొపేన్. కానీ సింప్లెస్ట్ ఫామ్ అన్నాడు, ఫ్యూయల్గా ఎక్కువ వాడాలన్నాడు, కాబట్టి మీథేన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఫ్లవర్లో ఆడ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఫ్లవర్, ద స్వాలన్ బాటమ్ పార్ట్. లోపల ఉన్న బాటమ్ పార్ట్ని ఏమని పిలవాలి? ద మిడిల్ ఎలాంగేటెడ్ పార్ట్. మిడిల్లో బారుగా ఉన్న పార్ట్ని ఏమని పిలవాలి? అండ్ ద టెర్మినల్ పార్ట్ దట్ మే బి స్టిక్కీ యాజ్ స్టిగ్మా. వాడే ఇచ్చేసాడు. టెర్మినల్ అంటే చివరి భాగం అనమాట. ఇదిగోండి, ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ఫ్లవర్లో దీన్ని స్టిగ్మా అంటారు, అతుక్కునే భాగం. దీన్ని స్టైల్ అంటారు. ఓకేనా? దీన్ని ఓవరీ అంటారు. ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో స్వాలన్ లోపల భాగం ఏంటంటే ఓవరీ, బారుగా ఉన్న భాగం ఏంటి? స్టైల్. సో ఓవరీ, స్టైల్. ఓవరీ అంటే స్వాలన్ బాటమ్ పార్ట్, మిడిల్ ఎలాంగేటెడ్ పార్ట్ అంటే స్టైల్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్. కార్బన్ కాంపౌండ్కి సంబంధించి తప్పుది ఏంటి అన్నాడు. అంటే 3 రైట్ ఉంటాయి అనమాట. ఫస్ట్, కార్బన్ హ్యాస్ ద యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్ గివింగ్ రైజ్ టు లార్జ్ మాలిక్యూల్స్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్యాటనేషన్. క్యాటనేషన్ అనే ప్రాపర్టీ దేనికి ఉంది? కార్బన్కు ఉంది. సో ఇది రైటే. నెక్స్ట్, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ డబుల్ ఆర్ త్రిబుల్ బాండ్స్. డబుల్, త్రిబుల్ బాండ్స్ ఉంటే వాటిని ఏమనాలి? అన్సాచురేటెడ్ అనాలి. ఇది రైటే. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ విచ్ ఆర్ లింక్డ్ బై ఓన్లీ సింగిల్ బాండ్స్. సింగిల్ బాండ్స్ ఉంటే ఏమనాలి? సాచురేటెడ్ అనాలి. సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్, డబుల్ ఆర్ త్రిబుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్. ఇది రైటే. ఇప్పుడు ఎటొచ్చి థర్డ్ ఆప్షన్ ఏమైపోయింది? రాంగ్ ఆప్షన్ అయింది. రాంగ్ ఆప్షన్ అయిందే మన రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇన్కరెక్ట్ అన్నాడు కదా. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ ఆర్ ఓన్లీ ఫార్మ్డ్ విత్ ఆక్సిజన్. కార్బన్ అంట ఓన్లీ ఆక్సిజన్తోనే చర్య జరిపిద్ది అంట. తప్పు. హైడ్రోజన్తో చర్య జరిపిద్ది, ఇంకా చాలా వాటితో చర్య జరిపిద్ది. కార్బన్ మొత్తం ఏమున్నాయి? హైడ్రోకార్బన్సే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ అన్నది తప్పు, ఓన్లీ ఆక్సిజన్ అన్నది తప్పు.
ఆక్సిజన్తో పాటు అంటే రైట్ అవ్వచ్చు. ఓకేనా? స్టేట్మెంట్ ఆధారమైన క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్. చూడండి, ఈ పిక్చర్ కూడా మీకు అర్థం అవడానికి తీసుకొచ్చాను. కన్సిడర్ ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. ఇఫ్ రాహుల్ ప్లాట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ద లాంగ్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ దెన్ ఇట్ అపియర్స్. ఒక కండక్టింగ్ వైర్ని తీసుకొని నేను ఇలా చుట్టాను, దీన్ని సోలనాయిడ్ అంటారు. ఒక కండక్టింగ్ వైర్ని ఇండక్టర్ లాగా చుడితే దాన్ని ఏమంటారు? సోలనాయిడ్ అంటారు. ఎప్పుడైతే దీని గుండా నేను కరెంట్ని పంపిస్తానో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. అది ఇలా ఉండిద్ది అనమాట. దాన్ని మీకు అర్థం అవడానికి ఇదిగోండి ఇలా చూపించాను. ఇలా మనకి స్కై బ్లూ కలర్లో కనపడుతున్నాయి చూసారా, అవన్నీ కూడా ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనమాట. ఇదిగోండి, ఓకేనా? ఇవో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. చూసారు ఎలా ఉన్నాయో? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని ఎలా ఉన్నాయి? యూనిఫామ్గా ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా కాన్స్టెంట్గా ఉన్నాయి. సో యూనిఫామ్ ఎట్ ఆల్ పాయింట్స్. ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా సోలనాయిడ్ లోపల ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఐ మీన్ యూనిఫామ్గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ పాసిబుల్ ఒక వీడియో చేయాలి, చాలా వర్క్ చేయాలి దాని మీద. అందుకే లేట్ అవుతుంది కానీ నేను చేయట్లేదు. మీరు మ్యాగ్నెటిజం కంపల్సరీగా చూడండి. ముందు రోజుల్లో కుదిరితే తప్పనిసరిగా ఒక వీడియో చేస్తాను. హై లెవెల్ కాన్సెప్ట్ అనమాట మ్యాగ్నెటిజం. చాలా ఈజీగా అర్థం కాదు. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు, చూద్దాం. సమ్ ఆర్గానిజమ్స్ యూజ్ సింపుల్ ఫుడ్ మెటీరియల్ ఆబ్టైన్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. భూమి మీద కొన్ని జీవులు సింపుల్గా వాటి ఫుడ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఇవి తీసుకుని బతుకుతూ ఉంటాయి అంట. సింపుల్ ఫుడ్ మెటీరియల్ అనమాట. వీటి ద్వారా తయారు చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, అదర్ ఆర్గానిజమ్స్ యూటిలైజ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ బిఫోర్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ ద అప్కీప్ అండ్ గ్రోత్ ఆఫ్ ది బాడీ. ఇది కరెక్టే కదా? దీన్నే డైజెషన్ అంటారు. డైజెషన్ అంటే ఏంటి? ఒక పెద్ద రాయి ఒక సింపుల్ రాయిగా పగలగొట్టాలి, అంతే. కాంప్లెక్స్ మెటీరియల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇవన్నీ గ్లూకోజు, ఫ్యాట్స్గా, ఫ్యాటీ యాసిడ్స్గా విడిపోవాలి. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అని సింపుల్ మాలిక్యూల్స్గా బ్రేక్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? వాటిని తింటాం. తిన్నప్పుడు ఏమైంది? తిన్న తర్వాత బ్రేక్ అవుతాయి. అప్పుడు అది మన గ్రోత్కి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. సో ఏ రైటే, బి రైట్. మూడోది, హెటిరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ ప్లాంట్స్ అన్నాడు. తప్పు. ప్లాంట్స్లో ఉండేది ఏంటి? ఆటోట్రోపిక్. ప్లాంట్స్లో కొన్ని హెటిరోట్రోపిక్ ఉన్నాయి, కానీ ప్లాంట్స్ అన్నీ కాదు. ప్లాంట్స్ ఆటోట్రోపిక్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని తయారు చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవి ప్లాంట్స్ అనమాట. ఓకేనా? సో ఓన్లీ సి అనేది తప్పు, ఏబి రైట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? న్యూట్రిషన్లో రకాలు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చెబుతా చూడండి, మీకు అర్థమైంది. న్యూట్రిషన్లో హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ పదం వచ్చింది కదా, ఒకేసారి చెబుతాను. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్లో 3 ఉంటాయి అన్నమాట. ఒకటేమో సాప్రోట్రోపిక్, ఇంకోటేమో పారాసిటిక్ అనమాట. పారాసిటిక్ న్యూట్రిషన్ అంటారు. ఇంకోదేమో హోలోజిక్ అంటారు. హోలోజిక్ న్యూట్రిషన్ అంటారు. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్లో ఈ 3 రకాలు గుర్తుపెట్టుకోండి. సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే అర్థమైందంటే చనిపోయిన ప్లాంట్స్ మీద, చనిపోయిన యానిమల్స్ మీద పడి బతికేవన్నమాట. చనిపోయిన జంతువుల మీద, చనిపోయిన మొక్కల మీద, వాటి మీద పడి వాటి మీద బతుకుతూ ఉంటాయి. ఉదాహరణకి బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్, మష్రూమ్స్, ఇవన్నీ కూడా సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్. ముందు రోజులు అడిగే అవకాశం ఉంది. పారాసిటిక్ అంటే లివర్ ఫ్లూక్, ఫ్లాట్ వామ్, లైస్ అనమాట. లైస్ అంటే ఏంటి తెలుసా? లైస్ అంటే పెయిన్. మనం బతికే ఉన్నాం, మన తనలో పెయిన్ పడి మన ద్వారా కొన్ని పోషకాలు అందుకుని బతకట్లా. అలాగే లివర్ ఫ్లూక్, ఫ్లాట్ వామ్, ప్లాటీ ఎలిమెంట్స్కి సంబంధించిన కొన్ని జీవులు ఉంటాయి.
బల్ల 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 పురుగులు అనమాట, బద్దె పురుగులు అంటారు. చాలా మంది పిల్లల కడుపులు బద్దె పురుగులతో ఉంటాయి అనమాట. అందుకే చిన్నప్పుడు వాళ్ళకి ఆల్బెండజోల్ పెళ్ళైన పిల్లలకి తెలుస్తాయి అనమాట. అదే పెళ్లి చేసుకున్న పురుషులకి స్త్రీలకి తెలుస్తాయి. ఆల్బెండజోల్ మందుని పిల్లలకి వేస్తారు. కడుపులో నులిపురుగులు పడినాయి అంటారు. ఆ నులిపురుగులు అంటేనే అవి అనమాట. అవి మన బాడీలోనికి వచ్చి మన మీద ఆధారపడుతున్నాయి. అంటే లివింగ్ వాటి మీద ఆధారపడి బ్రతికే వాటిని ఏమంటారు? పారాసిటిక్ ప్లాంట్స్ అంటారు. ఐ మీన్ పారాసిటిక్ న్యూట్రిషన్ అంటారు. అందుకే మనకి పారాసిటిక్ అనే సినిమా కూడా తీశారు, పారాసైట్ అని. ఆ కొరియన్ సినిమాలో కూడా ఏమైంది, ధనవంతుల మీద పేదవాళ్ళు పడి బతుకుతూ ఉంటారు. ఓకేనా, అదే సినిమా పారాసైట్. ఆస్కార్ కూడా వచ్చింది. నెక్స్ట్ హోలోజిక్. హోలోజిక్ అంటే హ్యూమన్స్ అనమాట. వేరే వాటిని చంపి జీవంగా ఉన్న వాటిని చంపి మనం తింటున్నాం. మొక్కలు కానీ యానిమల్స్ కానీ మనం దేన్ని చంపకుండా తింటున్నాం? మొక్కల్లోనూ ప్రాణం ఉంది, చెట్లలోనూ ప్రాణం ఉంది, జంతువుల్లోనూ ప్రాణం ఉంది. అన్నిటినీ చంపి ఇంజెక్షన్ చేసుకుంటున్నాం. అంటే స్వతహాగా మన నోట్లోకి మనమే వాటిని తిని పెట్టుకుంటున్నాం కదా, ఇంజెక్షన్ అంటారు తీసుకోవటాన్ని. అరగటాన్ని డైజెషన్ అంటారు. ఇదనమాట న్యూట్రిషన్, గుర్తుపెట్టుకోండి. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్లో ఈ 3 ఇంపార్టెంట్, ముందు రోజుల్లో ఉపయోగపడవచ్చు మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ రిప్రజెంట్ అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం? కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత? 20. 22 ఎంత? 40. అది అన్నిటికీ ఇంటూ 2 కాదండి. ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటూ 2 + 1 చేయాలి. అలా అన్ని ఆడ్ నెంబర్స్ కూడా కాదు. ఓకేనా? కాబట్టి 1 నుంచి 20 లోపు లేదా 1 నుంచి 30 లోపు అన్ని అటామిక్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క వెయిట్ మనం చదువుకోవాలి, బట్టి పట్టాలి. ఎందుకైనా మంచిది, ఉపయోగపడిద్ది. ఇలాంటి చోట్ల ఉపయోగపడుతూ ఉండిద్ది. అటామిసిటీ, అటామిక్ వెయిట్ అడుగుతూ ఉంటాడు, అక్కడ మనకి యూజ్ అయిద్ది అనమాట. నెక్స్ట్ దీంతో ఏమైపోయింది? సో ఫస్ట్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? గోయింగ్ టు సెకండ్ షిఫ్ట్ అనమాట. 28వ తారీఖు అడిగిన సెకండ్ షిఫ్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం థర్డ్ షిఫ్ట్ మాట్లాడుకుంటున్నాం. ఇదిగోండి 4:30 నుంచి 5:30 అంటే థర్డ్ షిఫ్ట్ కదా. థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా ఒకే వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే మీకు ఒకే వీడియోలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం. విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్ ఇన్ అవర్ బాడీ అన్నాడు. మన బాడీలో ఏ టిష్యూ మూమెంట్కి కారణం అన్నాడు. చూడండి, యానిమల్ టిష్యూస్లో 4 రకాలు ఉంటాయి. ఒక దాని పేరు ఎపిథీలియల్ టిష్యూ, ఇంకో దాని పేరు మస్క్యులర్ టిష్యూ, ఇంకో దాని పేరు నర్వస్ టిష్యూ, ఇంకో దాని పేరు కనెక్టివ్ టిష్యూ. ఇలా 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఎపిథీలియల్ టిష్యూ ఏమో మన బాడీ లైనప్కి ఉపయోగపడుతూ ఉండిద్ది, మన బాడీ మొత్తాన్ని కవర్ చేసిద్ది అనమాట. ఉదాహరణకి స్కిన్. ఎపిథీలియల్ టిష్యూ అంటే స్కిన్ అనమాట, స్కిన్ లోపల ఉండే కణజాలం. మస్క్యులర్ టిష్యూ ఎందుకంటే మూమెంట్ కోసం అనమాట, కండరాలు లేకపోతే మూమెంటే జరగదు. నర్వస్ టిష్యూ ఎందుకంటే మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. కనెక్టివ్ టిష్యూ ఉందండి, పేరులోనే ఉంది, కనెక్ట్ ఆల్ అదర్ టిష్యూస్. కనెక్ట్ ఆల్ అదర్ టిష్యూస్, మిగిలిన అన్ని టిష్యూస్ని కనెక్ట్ చేయడానికి కనెక్టివ్ టిష్యూ ఉపయోగపడుతూ ఉండిద్ది. కనెక్టివ్ టిష్యూలో మనకి ఏమొస్తాయి? బోన్ వచ్చింది ఎగ్జాంపుల్గా, బ్లడ్ వచ్చింది ఎగ్జాంపుల్గా, నెక్స్ట్ కార్టిలేజ్ మెత్తటి ఎముక అది కూడా వచ్చింది. నెక్స్ట్ టెండాన్, బోన్ టు మజిల్ని కలిపేదాన్ని టెండాన్ అంటారు, బోన్ టు బోన్ కలిపేదాన్ని లెగమెంట్ అంటారు. ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూస్లో ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ మూమెంట్ అన్నాడు అంటే ఆన్సర్ ఏంటి? ఇదిగోండి మస్క్యులర్. సో మస్క్యులర్ టిష్యూ అనేది ఆన్సర్. ఆ మిగిలిన 4 ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ వివరించాను. దీని మీద మనం ఇంకా చాలా చదువుకోవాలి. యానిమల్ టిష్యూస్ అనేది పెద్ద టాపిక్ అనమాట. ప్లాంట్ టిష్యూస్ అని అర్థమైద్దాం కానీ యానిమల్ టిష్యూస్ అర్థం కాదు, రకరకాల షేప్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ప్లస్ 0.75, ద ఇమేజ్ ఈజ్ అన్నాడు. ఎంత అన్నాడు? చూడండి, ఎప్పుడైతే మనకి మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉండిద్దో ఆ మిర్రర్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఎప్పుడైతే మనకి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ ఉండిద్దో ఆ మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ అనాలి. ఏమనాలి? కాన్కేవ్ మిర్రర్ అనాలి. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ మనకి ఎంత వచ్చింది? పాజిటివ్ వచ్చింది. సో కాన్కేవ్ కాదు, ఆన్సర్ ఏంటి? కాన్వెక్స్. కాన్వెక్స్లో ఇమేజ్ ఎలా ఉండిద్ది? వర్చువల్.
ఎరెక్ట్గా ఉండిద్ది. ఇదిగోండి వర్చువల్ ఎరెక్ట్. కానీ డిమినిషా ఎన్లార్జా రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంది, <1 ఉంది అంతే కదా. 0.75 అన్నాడు. <1 ఒకటి కన్నా తక్కువ ఉంది అనుకోండి డిమినిష్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాడు ఇచ్చిన వాల్యూతో చక్కగా చేయొచ్చు. పాజిటివ్ ఉంటే కాన్వెక్స్, నెగిటివ్ ఉంటే కాన్కేవ్. ఒకటి ఉంటే సేమ్, ఒకటి కన్నా తక్కువ ఉంటే డిమినిష్. m=1 ఉందనుకోండి సేమ్ ఇమేజ్, m>1 ఉందనుకోండి ఎన్లార్జ్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ అనే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కన్నా పెరిగింది, ఎన్లార్జ్. ఇదేమో డిమినిష్. ఇప్పుడు +0.75 అన్నాడు కాబట్టి డిమినిష్ ఆన్సర్ పెట్టాలి, ఎన్లార్జ్ పెట్టకూడదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలా చక్కగా ఆన్సర్ చేయొచ్చు. కన్సిడర్ ఏ ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ 2 రెసిస్టర్స్ విత్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohm 6 ohms. ఇది 4 ohms, ఇది 6 ohms. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అన్నాడు. 4 × 6/4 + 6, 6×4 24/10, 2.4. ఫోర్త్ ఆప్షన్. ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ఫ్లూయిడ్స్ అనమాట. అవి ఫ్లో అవుతాయి కాబట్టి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనేవి ఫ్లోకి సంబంధించినవి, గుర్తుపెట్టుకోండి. ఫ్లూయిడ్స్ అండ్ లిక్విడ్స్ గ్యాసెస్ వస్తాయి. సింపుల్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ సింగిల్ రియాక్టెంట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింప్లర్ ప్రొడక్ట్స్? ఏబి ఉంది, A+Bగా విడిపోయింది, దీన్ని ఏమనాలి అన్నాడు. డీకంపోజిషన్. కలిస్తే కాంబినేషన్, విడిపోతే డీకంపోజిషన్. సింపుల్ వన్. ఐడెంటిఫై ద సింగిల్ సెల్ ఆర్గానిజం. సింగిల్ సెల్ అంటే ఏంటి? అమీబా. అమీబా ఈజ్ యూనిసెల్యులర్. సీవిడ్ అనేది ఏంటి? ఇది ఆల్గే లాంటిది అనమాట. పీచు అంటే ప్లాంట్స్ అనమాట. ప్లాంట్స్ అంటే మల్టీ సెల్యులర్. నెక్స్ట్ లీచ్ అంటే అనిలెడా. ఇది కూడా మల్టీ సెల్యులర్. నెక్స్ట్ లివర్ ఫ్లూక్ అంటే ఇది ప్లాటీ హెల్మెంతిస్ అనమాట. ప్లాటీ హెల్మెంతిస్ అంటే ఇది కూడా ఒక రకమైన మల్టీ సెల్యులారే. ఇవి 3 మల్టీ సెల్యులార్ బహుకణ జీవులు, కానీ అమీబా ఒకటి ఏకకణ జీవి. సో ఆన్సర్ ఈజ్ అమీబా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? పదార్థం లోపల అణువులకు సంబంధించి తప్పుడు స్టేట్మెంట్ ఏది అన్నాడు. కానిది ఏంటి అన్నాడు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఉండిది కదా, దాన్ని ఏమంటారు? ఇంటర్ సెల్యులార్ స్పేస్ అంటారు. పదార్థం లోపల ఉన్న అణువుల మధ్య స్పేస్ ఉండిద్ది. మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్, అవి మూవ్ అవుతూ ఉంటాయి, కరెక్టే, ఇది కరెక్టే. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్, ఎస్, వాటి మధ్య అట్రాక్షన్ కూడా ఉండిద్ది. అవి ఎప్పుడు స్టాటిక్గా ఉంటాయి అన్నాడు, ఇది తప్పు అనమాట. సో తప్పు ఆప్షనే రైట్, ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి. సో పార్టికల్స్ లోపల ఉన్న అణువులు ఎప్పుడు స్టాటిక్గా అలా ఉండవు, స్టాటిక్గా ఎప్పుడు ఉండవు, కదలకుండా ఎప్పుడు ఉండవు, అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆగండి, ఇక్కడ ఏ క్వశ్చన్ లేదేంటి? మెల్లిగా చూడనివ్వండి, మళ్ళీ క్వశ్చన్ మిస్ అయ్యిద్ది. ఓకే, క్వశ్చన్ ఏమీ లేదు. ఇక్కడ వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ది స్పీసీస్? జాతుల మనుగడ జరగాలంటే, సర్వైవల్ ఆఫ్ స్పీసీస్ జరగాలంటే ఓవర్ టైంలో ఒక కొంతకాలానికి ఏం జరుగుతూ ఉండాలి అన్నాడు. వేరియేషన్ జరగాలి. వేరియేషన్ అంటే వైవిధ్యం అన్నమాట. ఎప్పుడైతే అంతకు ముందు జీవి కన్నా ఇప్పుడు జీవి ఎంతో కొంత అప్డేట్ అవుతూ వస్తూ ఉండాలి. మనం కానీ అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఆ మనుగడలో మనం ఉండలేం. మనం కూడా అంతే, కాంపిటేటివ్ ఫీల్డ్లో నేర్చుకునే విధానంలో కొత్తగా మనం నేర్చుకోవడానికి, ఈజీగా చేయడానికి నలుగురు కన్నా మనం ఎక్కువ నేర్చుకుని ఉంటేనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం సర్వే అవ్వగలం. కాబట్టి మనుగడలో సర్వే అవ్వాలంటే మార్పు అనేది అనివార్యం అనే ఉండిద్దిగా సంథింగ్ అలాగనమాట. వేరియేషన్ వీ నీడ్, అప్పుడే మనం ఓవర్ టైంలో సర్వైవల్ అవ్వగలం. ఓకేనా? ఒకవేళ పాపులేషన్ అన్నాడు అనుకోండి, పాపులేషన్ అనేది జరగాలంటే తప్పనిసరిగా ఏముండాలి? రీప్రొడక్షన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ సర్వైవల్ అన్నాడు కాబట్టి వేరియేషన్ అనేది ఆన్సర్ అన్నమాట.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లుక్ లైక్ అన్నాడు. ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా ఒక కండక్టర్ని తీసుకుందాం. ఇది కండక్టర్, ఓకేనా. దీని గుండా కరెంట్ పైకి వెళ్తుంది అనుకున్నాం. కరెంట్ డైరెక్షన్ ఇది. ఒక కండక్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమైంది, ప్రొడ్యూస్ అయింది. అది ఎలా ఉండిద్దో తెలుసా, ఇలా ఉండిద్ది అనమాట. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. లాలీపాప్ కొనుక్కున్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటాయి సర్కిల్స్, వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. మీకు అర్థం అవ్వాలంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక సెంటర్ ఆధారం చేసుకొని ఎక్కువ సర్కిల్స్ని గీసామనుకోండి, వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఒక ఇదిగోండి స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఒక స్ట్రైట్గా ఉన్న కరెంట్ క్యారింగ్ కండక్టర్ గుండా మనం కరెంటుని పంపించినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది. అయితే అది ఎలా ఉండిద్ది, వాట్ ఈస్ ద షేప్ అని అడిగితే అది కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉండిద్ది. అవును, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి, ఒకే సెంటర్తో గీపడిన వేరు వేరు సర్కిల్స్ అనమాట. అర్థమైందా, అది గుర్తుపెట్టుకోండి. హైపర్బోలా కాదు, ఎలిప్స్ కాదు, స్ట్రైట్ లైన్స్ కాదు. రిగార్డింగ్ కార్బన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, కార్బన్కి సంబంధించి ఏది రైట్ అన్నాడు. టెట్రా వ్యాలెంట్, చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. టెట్రా అంటే అర్థం ఏంటి, 4 అని అర్థం. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు, 4 బాండ్స్ ఫామ్ చేయగలదు, ఓకేనా. నెక్స్ట్, అంతకుముందు షిఫ్ట్లోనే మనం మాట్లాడుకున్నాం, వెన్ వైట్ లైట్ ఫాల్స్ అన్ని గ్లాస్ ప్రిజం. ఇదిగోండి, ఒక గ్లాస్ ప్రిజం మీద ఏ లైట్ పడిందంట, వైట్ లైట్ పడిందంట. ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 7 కలర్స్, 1 2 3 4 5 6 7, VIBGYOR, విబ్జిఆర్. ద ఫినోమినన్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్ అంటారు. ఒక వైట్ లైట్ ప్రిజం గుండా వెళ్ళినప్పుడు 7 కలర్లుగా విడిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు, ఓకేనా. దీంట్లో మనం మాట్లాడుకున్నాం, వేవ్ లెంత్ వైలెట్కి ఏమో తక్కువ ఉండిద్ది, రెడ్కి ఏమో వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్ది, మాట్లాడుకున్నాం కదా. దీనికి మించి ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా మీతో లాస్ట్ జరిగిన షిఫ్ట్లో మాట్లాడాను, అక్కడ చూడండి మీకు అర్థమైద్ది. మిల్క్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ అన్నాడు. మిల్క్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ వాటర్, ఫ్యాట్, ప్రోటీన్. మిల్క్లో చూడండి, ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెబుతాను. మిక్చర్ కాంపౌండ్, ఫిజికల్గా కలిసిన వాటిని మిక్చర్ అంటారు, కెమికల్గా కలిసిన వాటిని కాంపౌండ్ అంటారు, ఓకేనా. ఉదాహరణకి వాటర్ ఈజ్ డాష్ అంటారు. వాటర్ అంటే H2O, హైడ్రోజన్, ఆక్సిజన్ కెమికల్ రియాక్షన్ ద్వారా, కెమికల్ బాండింగ్ ద్వారా కలిసినాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపౌండ్. మరి ఎయిర్ ఈజ్ డాష్ అంటాడు. ఎయిర్ అంటే ఏంటి, ఎయిర్లో నైట్రోజను, ఆక్సిజన్ను, ఆర్గాను, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎయిర్కి కెమికల్ ఫార్ములా ఉందా, వాటర్కి ఒక కెమికల్ ఫార్ములా ఉంది, అందుకే కాంపౌండ్. ఎయిర్కి ఒక కెమికల్ ఫార్ములా లేదు, అందుకే అది మిక్చర్ అనమాట. అలాగే మిల్క్ ఒక కెమికల్ ఫార్ములా ఉందా, లేదు, కాబట్టి అది మిక్చర్ అయితే ఏముంటాయి, వాటరు, ఫ్యాటు, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది ఫిజికల్ మిక్చర్నేమో, ఫిజికల్గా కలిసిన దాన్నేమో మిక్చర్ అనాలి, కెమికల్గా కలిసిన వాటినేమో కాంపౌండ్ అనాలి. సో వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్, ఎయిర్ ఈజ్ నాట్ కాంపౌండ్, ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్. చాలా ఇంపార్టెంట్ ఇది. మ్యాటర్ అండ్ ఇట్ స్టేట్స్, 6వ తరగతి NCERT బుక్ ఓపెన్ చేయగానే నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్ ఏంటో కనుక్కోమన్నాడు. చూడండి, ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఐరోబిక్ ప్రాసెస్ ఈజ్ లాట్ గ్రేటర్ దెన్ అనైరోబిక్ ప్రాసెస్. వాయు శ్వాసక్రియలో వచ్చిన ఎనర్జీ అవాయు శ్వాసక్రియలో వచ్చిన ఎనర్జీ కన్నా ఎక్కువ, అంతే కదా. ఇక్కడేమో 36 ATP వస్తుంది, ఇక్కడేమో 2 ATP వస్తుంది. 38 ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ 2, కరెక్టే కదా. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. ATP is broken down, giving rise to fixed amount of energy which can drive the endothermic reactions taking place in the cell. ATP అనేది ఏమవ్వాలి, బ్రేక్ అవ్వాలి. అవి ఎలా మాడాలి, ఎనర్జీగా మాడాలి. అది మారి మన బాడీని డ్రైవ్ చేయాలి. సో B అనేది కూడా రైటే, ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్, ద పైరువేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ విచ్ ఈజ్ ఆల్సో ఏ 3 కార్బన్ మాలిక్యూల్.
చూడండి, ఆల్రెడీ దీని గురించి ఒకసారి నేను క్లియర్గా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మన బాడీలో గ్లూకోజ్ అనేది ఉండిద్ది. గ్లూకోజ్కి ఎప్పుడైతే ఆక్సిజన్ కలిసిద్దో అప్పుడు మన బాడీలో ఉన్న గ్లూకోజు పైరువేట్ యాసిడ్గా మారిపోయింది. ఎప్పుడైతే పైరువేట్ యాసిడ్ మరికొన్ని చర్యలు జరుపుకొని లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అయింది అనమాట. C6H12O6 ఇది గ్లూకోజ్ ఫార్ములా. ఓకేనా? ఒకవేళ పైరువేట్ ఫార్ములా అడిగాడు అనుకోండి, C3H4O3 ఇది లాక్టిక్ యాసిడ్ ఫార్ములా అడిగాడు అనుకోండి, C3H6O3 అనమాట. అంటే గ్లూకోజ్ అనేది ముందు పైరువేట్ యాసిడ్గా మారాలి. ఎక్కడ? సైటోప్లాజంలో. పైరువేట్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్గా మారింది ఎక్కడ? మజిల్స్లో. అదనమాట. ఆక్సిజన్ సరిగ్గా లేనప్పుడు మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? అందుకే చాలా మంది రన్నింగ్ చేస్తున్నప్పుడు పెయిన్స్ ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళ మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవటం వల్ల. అవును, మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవటం వల్ల మాకు పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, పొద్దున్న పూట లెగ్స్ రన్నింగ్ చేయడానికి షూ కట్టుకుని రన్నింగ్ బాగా చేస్తున్నావు, ఆక్సిజన్ బాగా తీసుకున్నావు అనుకోండి, గ్లూకోజ్ అనేది మంచిగా బ్రేక్ అయింది, అప్పుడు పెయిన్స్ అనేవి ఉండవు. అప్పుడు C6H12O6 అనేది చక్కగా బ్రేక్ అయిపోయింది అనమాట. కానీ పొద్దున్నే రన్నింగ్ చేద్దామని లెగిసావు, రన్నింగ్ కూడా చేస్తున్నావు, కానీ ఆక్సిజన్ సరిగ్గా తీసుకోవట్లా, తక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకుంటున్నావు, అప్పుడు ఏమొస్తాయి? పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ ఎక్కడ వస్తాయి? మజిల్స్లో వస్తాయి. అవును, మజిల్స్లోనే పెయిన్స్ ఎందుకు వచ్చింది? గ్లూకోజ్ అనేది సరిగ్గా బ్రేక్ అవ్వాల. C6H12O6 బ్రేక్ అవ్వకుండా ఏమైపోయింది అనుకున్నావు? సగానికి బ్రేక్ అయింది. అంటే C3H6O3 ఇదిగోండి, దీన్ని సగం చేస్తే అది వచ్చింది. గ్లూకోజ్ని సగం చేస్తే ఏమొచ్చింది? లాక్టిక్ యాసిడ్ వచ్చింది. కాబట్టి మన బాడీలో రన్నింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోకపోవటం వలన అనెరోబిక్ రెస్పిరేషన్ ద్వారా మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. దానివల్ల నీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, షిన్ బోన్ పెయిన్స్ వస్తున్నాయి. నువ్వు మంచిగా గాలి పీల్చుకోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, మెల్లిమెల్లిగా పెయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అదనమాట. అందుకే ఎవరు రన్నింగ్ కొట్టినా అప్పటి వరకు రన్నింగ్ కొట్టలేదు కదా, గాలి పీల్చుకోవడం సరిగ్గా అర్థం అవ్వదు. మెల్లిమెల్లిగా అలవాటు ప్రకారంగా అర్థమైద్ది, లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేది తగ్గిపోయిద్ది, షిన్ బోన్ పెయిన్ అన్ని పెయిన్స్ ఇంక ఉండవు. చాలా చక్కగా లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వకుండా నువ్వు బాడీని మంచిగా రన్నింగ్ చేయగలవు అనమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా? చూసారా, మనకి నొప్పులు వచ్చే దగ్గర కూడా వెనకాల ఎన్ని కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో. చాలా ఇంపార్టెంట్ ఈ చెప్పిన కాన్సెప్ట్ మాత్రం. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. దీని గురించి అంతకుముందు షిఫ్ట్ 28వ తారీఖు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో కూడా చాలా డెప్త్గా మాట్లాడాను. నెక్స్ట్, నేమ్ ద సైంటిస్ట్ హూ ఫస్ట్ డిస్కవర్డ్ సెల్ ఇన్ 1665. ఇందాకే మాట్లాడుకున్నాగా, రాబర్ట్ హుక్. ఓకేనా? యాంటోనీ లియోన్ కేం కనుక్కున్నాడు? లివింగ్ సెల్ని కనుక్కున్నాడు. ఇప్పుడు 1674లో. నెక్స్ట్, స్లీడెన్ ష్వాన్ వీళ్ళిద్దరు సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తల పేర్లు ఏంటి? స్లీడెన్ అండ్ ష్వాన్. వీళ్ళకి ఒక విషయాన్ని జోడించాడు. ఎవరా శాస్త్రవేత్త? రుడాల్ఫ్ విర్చౌ అనే వ్యక్తి ఒక చిన్న పాయింట్ని స్లీడెన్ అండ్ ష్వాన్ తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని కలిపాడు. అదేంటంటే, ప్రజెంట్ మనం చూసే కణం అంతటి ముందుటి కణం నుంచి వచ్చిందని చెప్పాడు. ప్రజెంట్ ఇప్పుడు అవుతున్న కణాలన్నీ కూడా వాటి ముందు కణాల నుంచి ఉద్భవించి ఉంటాయి అనే చిన్న పాయింట్ని యాడ్ చేశాడు సెల్ థియరీకి. ఎవరు? రుడాల్ఫ్ విర్చౌ. అంతకుముందు ప్రతిపాదించింది స్లీడెన్ అండ్ ష్వాన్. గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ డిటర్మైన్స్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్. కార్బన్ కాంపౌండ్స్లో చాలా కెమికల్ ప్రాపర్టీస్ని డిసైడ్ చేసేవి ఏంటి అన్నాడు. ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. కార్బన్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. ఉదాహరణకి ఆల్కేను, ఆల్కైను, ఆల్డిహైడు, ఆల్కహాలు, కార్బాక్సిలిక్ యాసిడ్, ఈథరు, ఎస్టరు, కీటోను,
యమైడ్, యమైను అని కార్బన్తో కలిసిన రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక్కో ఫంక్షనల్ గ్రూప్కి ఒక్కో కెమికల్ ప్రాపర్టీ ఉండిద్ది. సో కార్బన్ కాంపౌండ్ ఒక కెమికల్ ప్రాపర్టీని డిసైడ్ చేసేవి ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట. దే డిసైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక టేబులర్ ఫామ్ ఉండిద్ది, వాటిని మనం చదువుకొని వెళ్ళాలి. వాటి స్ట్రక్చర్స్ మీద కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఈ 28వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి జెనెటిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఎంతమందికి అర్థమైందో లేదో తెలీదు, అర్థం చేసుకోగలంత చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే జెనెటిక్స్లో కాన్సెప్ట్ తెలియకుండా ఏ క్వశ్చన్ని సాల్వ్ చేయలేం. వాట్ హ్యాపెన్స్ వెన్ పీ ప్లాంట్స్ షోయింగ్ టూ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద టాల్ షార్ట్ ట్రైట్ అండ్ రౌండ్ సీడ్ వ్రింకిల్ సీడ్ ట్రైట్, రేదర్ దెన్ జస్ట్ వన్ ఆర్ బ్రీడ్ విత్ ఈచ్ అదర్. అంటే అర్థం ఏంటంటే, ఒక పీ ప్లాంట్ బఠానీ మొక్కను తీసుకోండి. బఠానీ మొక్కలో లక్షణాన్ని నిర్దేశించే 2 జన్యువులు ఉంటాయి. లక్షణాన్ని నిర్దేశించే ఒక జత జన్యువులు ఉంటాయి. దీన్నేమో క్యాపిటల్ టీ అంటారు, దీన్నేమో స్మాల్ టీ అంటారు. టీ అంటే ఏమో టాల్ అనమాట, క్యాపిటల్ టీ అంటే టాల్, స్మాల్ టీ అంటే ఏమో షార్ట్ అనమాట. అలాగా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉండిద్ది. క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్ అనమాట, స్మాల్ ఆర్ ఉందనుకోండి వ్రింకిల్ అనమాట. వ్రింకిల్ అంటే ముడతలు కలిగిన. కాబట్టి ఒక లక్షణాన్ని నిర్దేశించే ఒక జత జన్యువుల్లో టాలు షార్ట్ లేదా రౌండ్ వ్రింకిల్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి బ్రీడ్ రాశాడు చూడండి, ఏమన్నాడు, ఇదిగోండి బ్రీడ్ విత్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే తల్లిదండ్రుల ద్వారా సంయోగం చెంది వీటి పెంపకం జరుగుతున్నప్పుడు అవి ఏమవుతాయి అంటే టాల్కి షార్ట్కి సంబంధం ఉండదు. టాల్ ఉంది కాబట్టి రౌండ్ ఉండాల్సిన పని లేదు, షార్ట్ ఉంది కాబట్టి రౌండ్ ఉండాల్సిన పని లేదు. అంటే ప్రతి జన్యువు కూడా దాని లక్షణాన్ని వేరే దాంతో సంబంధం లేకుండా తీసుకెళ్ళిపోతూ ఉండిద్ది, వేరే వాడి మీద ఆధారపడదు. ఒక టాల్గా ఉన్నవాడు, ఒక టాల్గా ఉన్న బఠానీ మొక్క ఉందనుకోండి, దాని గింజ ఎప్పుడు రౌండ్గా ఉండిద్ది అని చెప్పలేం, ఇండిపెండెంట్. నెక్స్ట్ ఒక షార్ట్గా ఉన్న బఠానీ మొక్క, దాని బఠానీ గింజ ఎప్పుడు కూడా వ్రింకిల్గా ఉండిద్ది అని చెప్పలేం, దే ఆర్ ఇండిపెండెంట్. కాబట్టి టాలు షార్ట్, రౌండ్ వ్రింకిల్, ఎల్లో గ్రీన్ అలా రకరకాల లక్షణాలు ఉంటాయి. వాటిని ట్రైట్స్ అంటారు. ట్రైట్స్ అంటే లక్షణాలు అనమాట. సో లక్షణాన్ని తెలియజేసే ఒక జత జన్యువుల లోపల ఉన్న ఈ యుగ వికల్పాలు అంటారు తెలుగులో అనమాట, ఓకేనా? ఈ ఎల్లీస్ అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి టాల్ ఉంది కాబట్టి రౌండ్ అని అనుకోకూడదు, దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్. ఆ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్. ఇదిగోండి ఇండిపెండెంట్లీ ఇన్హెరిటెడ్, ఓకేనా? మా నాన్న పొట్టిగా ఉన్నాడు, మా నాన్న తెల్లగా ఉన్నాడు, మా అమ్మ పొడవుగా ఉంది, మా అమ్మ నల్లగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను కన్నప్పుడు పొట్టిగా ఉన్నాడు కాబట్టి నల్లగా ఉండాల్సిన పని లేదు, పొడవుగా ఉన్నాడు కాబట్టి తెల్లగా ఉండాల్సిన పని లేదు, పొట్టిగా ఉన్నాడు కాబట్టి పొడవుగా ఉండాల్సిన పని లేదు, తెల్లగా ఉంది కాబట్టి నల్లగా ఉండాల్సిన కూడా పని లేదు. ఏదైనా రావచ్చు, కానీ ఒకటి ఇంకో దాన్ని ప్రభావితం చేయదు. నల్లగా వచ్చింది అనుకోండి తెల్లగా రాను, ఓకేనా? పొట్టిగా పుట్టాను అనుకోండి పొడవుగా పుట్టను. కానీ నల్లగా పుట్టినోడు పొట్టిగా ఉంటాడని చెప్పకూడదు, దీనికి దానికి లింక్ అయ్యకూడదు. దే ఆర్ ఇండిపెండెంట్. ఆ 2 లక్షణాలు వేరు వేరు. పొట్టి పొడుగు ఒక లక్షణం, తెలుపు నలుపు ఒక లక్షణం. తెల్లగా పుట్టానా నల్లగా ఉండను, పొట్టిగా పుట్టానా పొడవుగా ఉండను. కానీ పొడవుగా పుట్టినోడు తెల్లగా ఉంటాడని చెప్పకూడదు, పొట్టిగా పుట్టినోడు నల్లగా ఉంటాడని చెప్పకూడదు. మీకు అర్థమైందా? నాకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండిపెండెంట్లీ ఇన్హెరిటెడ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి లా కూడా ఉంది, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. జెనెటిక్స్లో మనకి 3 లాస్ ఉంటాయి, కుదిరితే ఆ 3 లాస్ మీద వీడియో చేస్తాను. ఇది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనమాట. మంచి క్వశ్చన్, ఎవరు పడితే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా ఆన్సర్ చేయగలరు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే 3 రైట్ ఉంటాయి, ఒకటి తప్పు. టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ ది మౌత్ ఈజ్ లోయర్ దెన్ 5.5, లెస్ దెన్ 5.5 ఉందనుకోండి మన నోట్లో ఉన్న పళ్ళు పాడైపోతాయి, టూత్ డికే స్టార్ట్ అయ్యిద్ది, చాలా ప్రమాదం. 2, pH ఆఫ్ రైన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6 ఈజ్ కాల్డ్
యాసిడ్ రైన్. రైన్ వాటర్ ఒక pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంది అనుకోండి, దాన్ని యాసిడ్ రైన్ అంటారు. అది రైటే. నెక్స్ట్, లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ఏ నారో రేంజ్ ఆఫ్ pH వాల్యూ. ఇదిగోండి pH వాల్యూ 7 నుంచి 7.5 మధ్య లివింగ్ ఆర్గానిజమ్స్ బతకగలవు అనమాట. ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆ pH వాల్యూ మధ్య దాటింది అనుకోండి బతకలేవు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ బతికేటప్పుడు నారో రేంజ్ pH వాల్యూలోనే బతుకుతాయి. భూమి మీద మొత్తం సాల్ట్ వాటరే ఉంది, బతకగలమా? pH వాల్యూ ఎంత ఉండాలి? 7 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఏ జీవులైనా సరే వాటికి మించి తేడా వచ్చింది అనుకోండి pH వాల్యూ, చాలా వరకు జీవులు భూమి మీద తమ మనుగడని కొనసాగించలేవు. సో నారో రేంజ్ ఉన్నదనే విషయం కూడా రైటే. మరి రాంగ్ ఏంటి? pH ఆఫ్ రైన్ వాటర్ ఈజ్ మోర్ దెన్ అన్నాడు, తప్పు. కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. pH ఆఫ్ యాసిడ్ రైన్ అనాలంటే pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉండాలి, నాట్ గ్రేటర్ దాన్. ఇదిగోండి మోర్ దెన్ అన్నాడు, ఇది తప్పు అనమాట. ఓకేనా? అవును, యాసిడ్ రైన్ అంటే అర్థం ఏంటి? యాసిడ్ రైన్ అంటే అర్థం ఏంటంటే మన వాతావరణంలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజనస్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఉదాహరణకి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. దీన్నేమో నైట్రిక్ ఆక్సైడ్ అంటారు, దీన్నేమో నైట్రోజన్ డైఆక్సైడ్ అంటారు. ఈ రెండు కలవాలన్నమాట. నైట్రోజనస్ ఆక్సైడ్స్ అంటే నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ కలిసినప్పుడు, నెక్స్ట్ సల్ఫర్, ఇవి రెండు కలిసి వాతావరణంలో ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తాయి అనమాట, పొల్యూషన్గా మారుస్తాయి అనమాట. అప్పుడు యాసిడ్ రైన్స్కి కారణం. కాబట్టి వాతావరణంలో సల్ఫర్ డైఆక్సైడ్, ఈ NO2O కలిసి ఉండకూడదు. అలా ఉండటం అనేది ఏ వాతావరణంలో పెరిగిపోయిద్దో ఆ ప్రాంతంలో యాసిడ్ రైన్స్ వస్తాయి. అప్పుడు pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉండిద్ది. అది ప్రమాదం. అది పడితే సాయిల్ దెబ్బతినిద్ది, ఫీల్డ్స్ దెబ్బతింటాయి, క్రాప్స్ దెబ్బతింటాయి. అర్థమైందా? మన బాడీ మీద పడితే మన బాడీకి కూడా చాలా చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. సో యాసిడ్ రైన్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట. యాసిడ్ రైన్కి ముఖ్యమైన కారణాలు ఏంటి అని అడిగాడు. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజనస్ ఆక్సైడ్స్. దాంట్లో ఏంటి అంటే NO2, నైట్రోజన్ డైఆక్సైడ్ అన్నా కదా, NO2. N2O అంటే నైట్రస్ ఆక్సైడ్. ఇది కాదు, ఇది లెక్కలోనికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది వస్తాయి అనమాట. సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చింది, నైట్రస్ ఆక్సైడ్ వచ్చింది, నైట్రోజన్ డైఆక్సైడ్ వచ్చింది, నైట్రస్ ఆక్సైడ్ రాదు. రాస్తాను ఇక్కడ పేరు కూడా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. నైట్రస్ ఆక్సైడ్ రాదు. దీన్ని ఏమంటారు? లాఫింగ్ గ్యాస్ అంటారు. ఓకేనా? నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వస్తాయి, గమనించండి. నెక్స్ట్, వెన్ ఏ మోటార్ కార్ మేక్స్ ఏ షార్ప్ టర్న్ ఎట్ హై స్పీడ్. ఫాస్ట్గా ఒక మోటార్ కార్ వస్తూ సడన్గా తిప్పిందంట. వీ టెన్ టు గెట్ థ్రోన్ టు వన్ సైడ్. ఒక పక్కన కూర్చున్న మనం ఇంకో పక్కకి పడతాం సీట్లో. ద ఎగ్జాంపుల్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ లా ఆఫ్ మోషన్? ఇంకేముంది? ఇనర్షియా ద్వారా దీన్ని డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా అంటారు. అంటే ఇనర్షియా వల్ల మార్పు జరిగిద్ది అనమాట. ఉదాహరణకి మనం బస్సులో కూర్చున్నప్పుడు, బస్సు స్టాప్ చేసినప్పుడు మనం ముందుకి వెనక్కి పడుతూ ఉంటాం కదా. బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది, ఎమ్మటనే స్టార్ట్ చేశాడు, మనం వెనక్కి పడతాం. నెక్స్ట్ బస్సు మోషన్లో ఉంది, బ్రేక్ తొక్కాడు, రెస్ట్లోని తీసుకొచ్చాడు, ముందుకు పడతాం. అలా పడతాం కదా, అది కూడా ఇనర్షియానే. ఈ డైరెక్షన్ మారతం కూడా ఇనర్షియానే అనమాట. ఓకేనా? ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఒక డైరెక్షన్కి అలవాటు పడ్డావు, వెంటనే స్పీడ్గా పోనిచ్చి సడన్గా తిప్పాడు కాబట్టి ఆ యాంగిల్ నుంచి యాంగిల్ రావడానికి, డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ఇనర్షియాకి ఇష్టం ఉండదు. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు చేంజ్. మారటానికి ఇష్టపడిందే ఇనర్షియా, అందుకే నువ్వు పక్కకి బెండ్ అవుతావు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చివరి క్వశ్చన్. వెన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఎటువైపు ఫోర్స్ అప్లై చేశానో అటువైపే డిస్ప్లేస్మెంట్తో వస్తువు కలిగింది. నేను వస్తువుని ముందుకు ఫోర్స్ అప్లై చేశా, వస్తువు కూడా ముందుకే కలిగింది. అప్పుడు వర్క్ డన్ ఎలా ఉండిద్ది? పాజిటివ్ ఉండిద్ది. వర్క్ ఈక్వల్ టు F/S, పాజిటివ్ అనమాట. ఓకేనా? నేను ఫోర్స్ ఒక డైరెక్షన్లో అప్లై చేశాను, డిస్ప్లేస్మెంట్ ఇంకో డైరెక్షన్లో జరిగింది, అప్పుడు ఏమైంది? నెగిటివ్ వర్క్ అనమాట. కానీ ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి పాజిటివ్. ఓకేనా? దీంతో 28 నవంబర్ తారీఖున అడిగిన
సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్లను మాట్లాడుకున్నాం. ఇక చివరిగా మిగిలిపోయింది 29th. ఈ 29th జరిగిన వాటికి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈ 3 కలిపి కూడా ఒకే వీడియో చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మీకు టెక్నీషియన్ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడవచ్చు. సో తప్పనిసరిగా వాటికి సంబంధించి వీడియోస్ చేస్తాను. నేనేమైనా చిన్న మిస్టేక్ చేస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హడావుల్లో చేశాను తప్ప మీరు తప్పుగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ నేర్పించను. ఓకేనా? సో వాటిని సరి చేసుకుని మనం కరెక్ట్ చేసుకుందాం. తప్పులు అందరూ చేస్తారు, సరి చేసుకోవడం కొందరే చేస్తారు. వీ విల్ మేక్ కరెక్ట్. ఓకేనా? నా వీడియోస్ అందరూ బాగా చూస్తున్నారు, ఇలాగే చూస్తూ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చేసుకుంటూ వెళ్దాం. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా 2 వీడియోస్ మాట్లాడాను, వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. దాంతో జామెట్రిక్ ఫిగర్స్ కూడా కంప్లీట్ అయింది. ఎవరు భయపడకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రాబోయే రైల్వే ఎగ్జామ్స్లో మనందరం కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.